కలిసుంటే కలదు సుఖం ఇది జరగమని సత్యం. ఒకవైపు అధికార పక్షం విభజించి పాలిస్తున్న ఐక్యంగా ఉండి ఎదుర్కోవాలన్న స్పృహ ప్రతిపక్షాలలో లోపిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామని బీరాలు పలుకుతున్న పార్టీలు సొంత మైలేజీ కోసం ఉమ్మడి లక్ష్యాన్ని విస్మరిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీకి అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం, బీజేపీ, సిపిఐ, సిపిఎం, వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. టీఆర్ఎస్ కు ఎంఐఎం అంశాల వారీగా మద్దతు ఇవ్వటం మినహాయిస్తే మిగిలిన ఏ పార్టీతోనూ అధికార పార్టీకి సంబంధాలు లేవు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం అధికార పార్టీకి దాదాపు 80 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా మిగతా 40 మంది ప్రతిపక్షాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇన్ని పార్టీలున్నా వీటి మధ్య సమన్వయం కనిపించడం లేదు. దానికోసం ప్రయత్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, టీడీపీ సమన్వయానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న చర్చ జరుగుతోంది. అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ రెండు సొంత మైలేజీ కోసం ప్రయత్నిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఒకరితో ఒకరు కలవడం వల్ల నష్టం వస్తుందనే ఉద్దేశంతోనే ఈ రెండు పార్టీలు ఫ్లోర్ కోఆర్డినేషన్ కు దూరంగా ఉంటున్నాయంటున్నారు. ప్రధాన పార్టీలతో పాటు మిగిలిన పార్టీలు కూడా ఒకే రకమైన ఎజెండాతో అసెంబ్లీకి వస్తున్నాయి. అయినా ఐక్యంగా గొంతెత్తలేకపోతున్నాయి. విపక్షాలు ఐక్యంగా లేకపోవడం పరోక్షంగా ప్రభుత్వానికి లాభిస్తోంది. ఐక్యత లేని ప్రతిపక్షాలతో సర్కారు తన పని తాను చేసుకుపోతోంది. ఉమ్మడిగా గొంతు వినిపిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నా రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటూ విపక్ష పార్టీలు సొంత ఎజెండాలకే పెద్దపీట వేస్తున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. గత 2 సమావేశాల నుంచి రేవంత్ రెడ్డికి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు టీఆర్ఎస్. అంతకుముందు సభకు అడ్డుపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలందరినీ సభ నుంచి సస్పెండ్ చేశారు. వీటిపై అప్పట్లోనే కాంగ్రెస్ మద్దతు కోరింది టీడీపీ. సీఎల్పీ నేతగా జానారెడ్డి సభలో ఈ అంశాన్ని ప్రస్తావించి వదిలేశారు తప్ప ప్రభుత్వాన్ని ఒప్పించి ఒత్తిడి తెచ్చి సస్పెన్షన్ను ఎత్తివేయించలేకపోయారు. ఎంఐఎం అయితే ఈ విషయంలో అసలు స్పందించలేదు. బీజేపీ చెప్పినా టీడీపీకి మిత్రపక్షం కావడంతో ఆ పార్టీ వాదనను టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోలేదు. రెండు రోజుల్లో ప్రారంభమవుతున్న వర్షాకాల సమావేశాలకు రైతు ఆత్మహత్యలు, ప్రాజెక్టుల రీడిజైనింగ్ వంటి అంశాలతో వస్తున్నాయి ప్రతిపక్షాలు. దాదాపు ప్రతిపక్షాలన్నీ ఇలాంటి అంశాలతోనే సభకు వస్తున్నా కలిసి పోరాడాలన్న ఉద్దేశం మాత్రం ఏ పార్టీలోనూ కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు.